ప్రైజ్ ద లార్డ్. ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు పరిచర్యలో నేను. ఈరోజు దేవుడు బలపరుస్తున్న వాగ్దానము. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 165వ వచనము. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, భక్తుడు పలుకుతున్నటువంటి అద్భుతమైనటువంటి మాట, నీ ధర్మశాస్త్రమును ఎవరైతే ప్రేమిస్తారో వారికి నెమ్మది ఉంటుంది అని దేవునితో మాట్లాడుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు మనము ఎవరిని ప్రేమిస్తూ ఉన్నాము? ఈరోజు మనము దేనిలో ఆశను పెట్టుకొని ఉన్నాము? మన జీవితాల్లో నెమ్మది లేదు అంటే మనము దేన్ని ప్రేమించే వరముగా ఉన్నామో ఒకసారి ఆలోచన చేయాలి. నీవు గనక దేవుని యొక్క ధర్మశాస్త్రమును ప్రేమించగలిగితే నీ జీవితంలో నెమ్మది ఉంటుంది అని దేవుని వాగ్దానము ఈరోజు స్పష్టముగా నీతో మాట్లాడుతూ ఉన్నది. ప్రియమైనటువంటి స్నేహితులారా, మనం ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము మనకున్నటువంటి సమస్యలను అన్నిటిని బట్టి, మన యొక్క రక్త సంబంధాలను బట్టి, మన యొక్క బంధాలను బంధుత్వాలను బట్టి మనము అందరినీ ప్రేమించే వారముగా ఉండాలి. కానీ అందరికంటే ఉన్నతముగా, అందరికంటే ప్రథమ స్థానాన్ని మనము దేవునికి ఇచ్చే వరముగాను, ఆయనను ప్రేమించే వరముగాను ఉండాలి. వాక్యమే దేవుడై ఉన్నదని దేవుని వాక్యము తెలియచేస్తుంది. నీవు ఎప్పుడైతే దేవుని యొక్క ధర్మశాస్త్రమును నీవు ప్రేమించి వాక్యముల పట్ల బద్ధుడువై ఉంటావో నీ జీవితంలో శాంతి, సమాధానము, నెమ్మది ఉంటుంది అని దేవుని వాగ్దానము ఈరోజు స్పష్టంగా నీతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి నీవు ఈ లోకంలో ఎవరిని ప్రేమిస్తూ ఉన్నావు? ఎవరిని ప్రేమించినా, ఎంత ప్రేమించినా నీ ప్రేమలో మొదటి భాగము, నీ ప్రేమలో మొదటి అంశము దేవుడై ఉండాలి అని ఈ వాక్యము నీతో మాట్లాడుతూ ఉన్నది. కాబట్టి నీ జీవితము అంతటి యందు కూడా ధర్మశాస్త్రమును ప్రేమిస్తూ, వాక్యమును అనుసరిస్తూ, వాక్యమై ఉన్న దేవుణ్ణి విశ్వసిస్తూ నీ జీవితాన్ని గనక కొనసాగించగలిగినట్లయితే నీ జీవితంలో నెమ్మది చేకూరుతుంది. నీ జీవితంలో ఉన్న నెమ్మదిని, శాంతిని, సమాధానమును తీసివేయుటకు ఎవరికి అధికారము లేదు. ఏ యొక్క శక్తికి కూడా ఏ అధికారము కూడా ఇవ్వబడలేదు. ఈ రోజుల్లో బ్రతుకుతున్న మనము శాంతి లేదు, నెమ్మది లేదు అని చెప్పుకొని బ్రతికేవారు ఎంతోమంది ఉన్నారు. డబ్బు ఉన్నా, ఎన్నో సౌకర్యాలు ఉన్నా మాకు నెమ్మది లేదండి, మాకు శాంతి లేదండి అనే వారిని మనము నిత్యము చూస్తూనే ఉన్నాము. అలాంటి జీవితాలు ఎందుకు ఉంటున్నాయి అంటే మనము దేవుణ్ణి ప్రేమించలేకపోవటం వల్ల. ధర్మశాస్త్రము మనకు నెమ్మది ఇస్తుందని తెలిసి, వాక్యము మనల్ని కడుతుందని తెలిసి, దేవుని వాగ్దానము మనల్ని నిలువ పెడుతుందని తెలిసి కూడా మనము లోకాన్ని ప్రేమించేవారుగా ఉంటున్నాము. లోకానికి మనము లోబడుతున్నాము, కానీ దేవుని వాక్యానికి లోబడలేకపోతున్నాం. దేవుని వాక్యానికి మనము కట్టుబడి ఉండలేకపోతున్నాం. అందుకే మన జీవితాల్లో శాంతి, సమాధానాలు లేకుండా ఉంటున్నాయి. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు నీవు శాంతి లేక, సమాధానము లేక తిరుగుతూ ఉంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నా ధర్మశాస్త్రమును నీవు ప్రేమిస్తే నీకు నెమ్మది కలుగుతుంది అని. కాబట్టి దేవుని హెచ్చరికలను ఖాతరు చేయక నీవు ఇంకా లోకాన్ని ప్రేమిస్తే దేవునికి దూరస్తుడు అయిపోతావని జ్ఞాపకం ఉంచుకొని, దేవుని ధర్మశాస్త్రమును ప్రేమించి, ఆయన వాక్యమును విశ్వసించి, ఆయన కట్టడలను గైకొనేవారిగా ఉండాలని, ఈ వాగ్దానము విత్తబడాలని, మంచి నేలన పడిన విత్తనము వలె ఫలించి అనేకులకు మాదిరిగా ఉండాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు పరిచర్యలో నేను. దేవుడు మిమ్మును బహుగా దీవించునుగాక. ఆమెన్.